హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే 5 నెలల క్రితం సింగోతు రాము మర్డర్ కేసు మనందరికీ తెలిసిందే. అతను అతి దారుణంగా కిరాతకంగా అతను చంపేశారు. ఇదంతా కూడా ఒక అమ్మాయి, ఒక వ్యభిచారం చేసే ఒక అమ్మాయి అతన్ని ట్రాప్ లోకి తీసుకొచ్చి అతన్ని చంపేలా ప్లాన్ చేసిందంటూ కూడా మనందరం కూడా ఇప్పుడు విన్నాం. అయితే లేటెస్ట్ గా కొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే నిందితురాలు ఉన్నారో వాళ్ళ మదర్ ప్రస్తుతం మనకి జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించారు. ఆమె దగ్గర చాలా ఎవిడెన్స్ ఉంది. ఇదంతా కూడా కావాలనే ట్రాప్ చేసి మమ్మల్ని హింసిస్తున్నారు, ఇందులో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడని చెప్పేసి ఉంటుంది. అమ్మా, ఏంటి అసలు ఏం జరిగింది? మీ అమ్మాయి బెయిల్ మీద ఎప్పుడు వచ్చింది బయటికి? 3 నెలలకు వచ్చాం, 90 రోజులకు వచ్చాం సార్. మళ్ళీ బెయిల్ రాకుండా నాకు పిటిషన్ ఏదో వేసారంట, నా చావుకి ప్రాణహాని ఉంది, అప్పుడే బెయిల్ ఇవ్వద్దని చెప్పారంట సార్. చెప్పి 3 నెలలు వచ్చాం. వచ్చి 50 రోజులు సార్ నాకు చేయకుండా సీజు ఆర్డీఓ సీజ్ అని నాకు బలవంతంగా చేయకుండా 70 మంది పోలీసు వాళ్ళు వచ్చారు సార్. 60-70 మంది వచ్చారు. వచ్చి సడన్ గా నన్ను పాపని పట్టుకున్నారు. 19 తో ఉన్నాం సార్. పట్టుకొని అలా పద నడు నడు అని ఏదో పేపర్ బలవంతంగా పెడుతున్నారు. సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏం జరిగిందో చెప్పండి సార్ అని మొత్తుకున్నాను. లేదు పేపర్ పట్టుకో అంటే నా చదువు లేదు సార్, చదివి వినిపించండి, నేను ఏం తప్పు చేశానో. మళ్ళా నన్ను పోలీసు అంటే నేను ఇల్లు సీజ్ చేస్తున్నారని నాకు తెలీదు. మళ్ళీ ఎందుకు ఏ కేసులో తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను సార్. నేను పేపర్ చదువుకోమని చేతిలో బలవంతంగా పెడుతున్నారు. నాకు చదువు రా సార్, మీరు చదివి వినిపించండి అంటే ఫస్ట్ నడువు అని దౌర్జన్యంతో పాపని నన్ను 60 మంది దాకా పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం ఇల్లంతా సీజ్ చేసి మమ్మల్ని తర్వాత వదిలారు. మళ్ళా లేదంటే నువ్వు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినా గల్లీలోకి వెళ్ళినా మళ్ళా నీ మీద కంప్లైంట్లు కేసులు పెడతాము, లేదా నీకు ఏదో హాస్టల్లో పెడతాము ఉండు, అంతేగాని లేకపోతే మేము పంపము అని చెప్పి దౌర్జన్యంగా కూర్చో. ఫోన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు మర్డర్ చేయించింది కేవలం ఈ ఇల్లు గురించి. ఈ ఇంట్లో ఎవరు చేతులు ఉన్నాయో మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను. నేను పాప అలాంటి వాళ్ళం కాదు. మా పాప మీద నిందేశారు కదా, నేను హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తీసుకొచ్చి మా పాపది మీకు కూడా ఇస్తాను. అమ్మ టెస్టులు చేయించు, మీరేంటి అనేది చూపిస్తాను. 100 కోట్లు తీసుకుంది, 50 కోట్లు తీసుకుంది, డైమండ్ నక్లీస్ తీసుకుంది కాదు. నేను చంపించేదాన్ని అయితే ఈ కానిస్టేబుల్ నే చంపిస్తా. ఆ రామ్ అనేట అతను నాకు సపోర్ట్ చేసి లాయర్ని పెట్టాడు. ప్రజెంట్ వర్మ, చిక్కడపల్లి వర్మ లాయరు. ఈ రాము నాకు పరిచయం చేసిన వ్యక్తే. అప్పుడు వరకు ఎవరన్నా వస్తే మేడం మీ ఇల్లు టచ్ చేస్తే నాకు ఫోన్ చేయి. ఆ రాము చంపిన వాళ్ళు నాకు మహేష్ దొరనే ముందు ఉండేటోడు సార్. మళ్ళా ఈ వాళ్ళు ఎలా పరిచయం, మహేష్ దొరనే పరిచయం, ఈ పోలీస్ అయినా మహేష్ దొరనే పరిచయం. వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ ఆడిపించేటోళ్ళు రామిరెడ్డి నగర్ లో. వీళ్ళు ముగ్గురు పార్ట్నర్షిప్ లో డబ్బులు వేసుకుని ఆడిపించేటోళ్ళు. ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు నాకు 2 lakhs ఇచ్చి పంపించేటోడు రామిరెడ్డి నగర్. గేమ్ అయిపోయినాక ఎంత డబ్బులు వస్తాయో తీసుకొని రా అంటే వాళ్ళు మొగోళ్ళు అందరూ ఆడేటోళ్ళు, వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ నన్ను పెట్టేటోళ్ళు. అలా పరిచయాలు సార్. తర్వాత మధ్యలో రాము ఈ మహేశ్వర్ రెడ్డి గొడవ పడ్డారు. మహేశ్వర్ రెడ్డి రాము 20 లక్షలు ఏమో గేమ్ లో పోగొట్టాడు. ఇద్దరి మధ్యలో గొడవ అయింది. రాముకి మహేశ్వర్ రెడ్డికి గొడవ అయింది, విడిపోయాం. ఇతను మహేశ్వర్ రెడ్డి ఏం చేశాడు, రామ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు, ఏదో సెటిల్మెంట్ కోసం వెళ్ళాడు సార్. వెళ్తే అప్పుడు రామ్ నాకు ఫోటో తీసి పెట్టాడు. మేడం మీ ఓడి ఇక్కడికి వచ్చాడు ఏంటి అంటే, రామ్ ఏం జరిగింది మళ్ళీ గొడవలని మళ్ళా టచ్ లోకి వచ్చాడు రామ్. నాకు ఏం జరిగిందంటే, రామ్ ఇలా ఇల్లు రాపించుకుని ఇలా మోసం చేశారంటే, సరే మేడం నీకు ఒక లారీని కల్పిస్తానని చెప్పి చిక్కడపల్లి వర్మ లాయర్ కి పెట్టింది నాకు రాము. పెట్టి నాకు సపోర్ట్ చేశాడు. సంవత్సరం నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ లోపు రామ్ కూడా ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే నాకు ఫోన్ చేయి మేడం, నేను సపోర్ట్ చేస్తానని. బస్తీలో కూడా ఒకసారి గొడవ అయితే తనే సపోర్ట్ చేశాడు, వచ్చి గొడవ పడిపోయాడు. నాకు రామ్ సపోర్ట్ చేసేటన్ని నేను ఎందుకు చంపుకుంటానమ్మా, మొత్తం నా మీద కావాలని ఇరికిచ్చి నిందేసి ఆ మర్డర్ చేసిన వాళ్ళతో చేయగలిపి అంటే ఇక్కడ వస్తాడు, ఇక్కడ దొరుకుతాడు. వాళ్ళ కోపం ఉంది, గొడవలు ఉన్నాయి, పాత గొడవలు. నేను కాదంటం లేదు. వాళ్ళు చేసి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో దొరుకుతాడని చెప్పారు సార్. అప్పుడు రామ్ వచ్చాడు సార్. రామ్ వచ్చి 10 నిమిషాలు ఒక రికార్డ్ కోసం మా పాపకి ఫోన్ చేసి వచ్చాడంట, నాకు చేయలేదు. నేను కాల్ డేటా తీసుకోమని పోలీసు వాళ్ళకి కూడా చెప్పాను సార్. తీసుకోమని చెప్తే తర్వాత ఏం జరిగింది, పాప దగ్గర ఫోన్ తీసుకొని వినోద్ అది A2 అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ వినోద్ కి రామ్ మా పాప ఫోన్ నుంచి చేసి వినోద్ మణి దగ్గర అంటే వినోద్ మణి రాము ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ సార్ ఒకప్పుడు. అయితే వినోద్ నాకు మణి ఫోన్ లో ఒక రికార్డు ఉంది, వెళ్ళి పంపిరా అని చెప్పి పంపించాడు. పంపించి ఆ రికార్డు ఒకటి వచ్చింది. కానీ ఇప్పుడు సీజ్ అయిన ఫోన్ లో కూడా ఆ రికార్డు ఉండిద్ది సార్, వినండి. ఆ రికార్డు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి పంపించుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకొని పంపిస్తాను మీకు. ఆ రికార్డు కోసం వచ్చి ఇందులో ఒక రికార్డు కోసం అంటే వీళ్ళ రామ్ తరపున మనుషులు కూడా వీళ్ళకి
ఇటు అటు కలిసిపోయారు, అందరు కలిసిపోయి రామ్ దగ్గర రూపాయలే అప్పులు అయిపోయాడు. నేనే ఒక 8 నెలల కింద 2 lakhs ఇచ్చాను సార్ గోల్డ్ పెట్టి. 10 మంది ఉన్నారు అప్పుడు గోల్డ్ పెట్టిన సాక్ష్యం రామ్ తరపున మనుషులు కూడా 10 మంది ఉన్నారు. అప్పుడు మొత్తం డబ్బులు అయిపోయి మొత్తం అప్పులు అయి కొంచెం బాధల్లో ఉన్నాడు. అప్పుడు నాకు కొన్ని డబ్బులు ఏదన్నా ఉంటే నేను 2 లక్షలు ఒకసారి ఇచ్చాను సార్. మళ్ళా తిరిగి నాకు 1,50,000 ఇచ్చాడు రాముకి. ఏమీ లేదు సార్, ఫోక్సో కేసు ఉంది మహేష్ది, ట్రయల్ కి వచ్చింది. 14 కి నేను అటెండ్ అవ్వాలా, 14 కి అటెండ్ అవ్వాలా, 7వ తేదీ మర్డర్ చేయించారు. ఎందుకంటే ఈ పాప జడ్జిమెంట్ వాడికి శిక్ష పడిద్దని ఇది మొత్తం వాడికి డబ్బులు ఇచ్చి మొత్తం నిందా మా పాప నేను ఇరుక్కోవాలని మా మీద వేశారమ్మా. ఇది జరిగింది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను చూపిస్తాను. నా దగ్గర కవర్లు ఉన్నాయి, దాచిపెట్టాను. అంటే మరి కానిస్టేబుల్ ఏంటి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాడు అతను? ఇవన్నీ బయటకు వస్తున్నాయని ఈ కేసు సంబంధించి మ్యారేజ్ చేసుకున్నాడు. అవును, ఫోటోలు ఉన్నాయి సార్. ఇంకొకటి కూడా నేను గతంలో కూడా ఇతను చీటింగ్ కేసు ఒకటి పెట్టినప్పుడు V3 ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అది ఎలా తీయాలో నాకు తెలీదు, డేట్ చెప్తాను, తీసి చూస్తానంటే కూడా అతని గురించి 2 ఫోటోలు రిలీజ్ చేశానండి, మొహం కూడా కాని రాలేదు. దాని గుండా మాకు మొత్తం గలీజ్ గా వేపించి మీడియాలో అల్లరి చేసి దాని డ్యూటీకి ఎఫెక్ట్ అవుతుందని మొత్తం మాకు బ్లేమ్ చేసి మళ్ళా ఏవిచారం జైలు నుంచి వచ్చి కూడా ఇది చూడండి ఏమని వేశారు మీరు చూడండి, రిపోర్ట్లు కదా సార్, మొత్తం చూడండి సార్ మీరు. మళ్ళా వ్యభిచారం చేస్తున్నారు, అందుకే ఇల్లు సీజ్ చేశాము అని. నాకు చదువు రాదమ్మా, ఇదిగో ఏం జరిగిందో చూడు. నేను పాత్ర వాళ్ళు చేయి కలవపట్టే రామ్ చంపేశారు. అది అదండి నేను తర్వాత పేపర్ కి మళ్ళా ఏమేసారు అమ్మ. ఆ ఇల్లు మొత్తం బస్తీ మొత్తం, ఇగో నేను ఇంకా ఫ్లాట్లు, కారు 240 గజాలు అన్ని అమ్మాను. మళ్ళా పేపర్ కి ఇలా వేసారమ్మా. ఇంకా రికార్డ్స్ ఆయన పాపని అడిగినట్టు ఇల్లు ఎలా రాపించుకున్నాడో రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. మళ్ళా కింద ఫస్ట్ ఫ్లోర్ లో రహీం చేసామండి, దాంట్లో కూడా 7 లక్షలు తీసుకొని వాడే తీసుకున్నాడు. ఇదిగోండి సార్, మన ఇవి సుమన్ టీవీ దగ్గరికే నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. పాపని బెల్ట్ తో కొట్టి బలవంతం చేయబోయి మళ్ళా. ఒక్క నిమిషం ఆగు, ఇందులో ఇతను సార్, ఇతను మహేష్ రెడ్డి. ఈ పాప ఎవరు? మా పాప సార్. ఇప్పుడు ఈమె జైలుకి వచ్చింది. ఈమె చిన్న పాపనా? 17 పోయి 18 వచ్చింది సార్. పాప ఎలా మర్డర్ చేపించింది ఏంటి సార్? ఇది అన్నీ అసలు రామ్ పరిచయం చిన్న పాప సార్. అప్పుడు చిన్న పాప ఎలా అయింది సార్? అప్పుడు ఎలా అయింది? పాప మర్డర్ చేపించడం ఏం సార్? ఈమె బెయిల్ మీద బయటకు వచ్చి నేను పాప ఒకేసారి వచ్చాం. జైల్లో ఉన్నప్పుడు ఒకేసారి అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నప్పుడు కూడా హెల్త్ ఖరాబ్ అయింది సార్. నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా హెల్త్ ఖరాబ్ అయింది. మొత్తం రక్తం, బెడ్ సర్కిల్, 5 హాస్పిటల్ రిపోర్ట్లు. నేను ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోయింది. నేను కోట్లు తీసుకున్నాను, మనుషుల్ని చంపించాను. ఏది సార్? నా దగ్గర 100 రూపాయలు లేవు సార్. ఇప్పుడు తినడానికి కూడా లేవు, బట్టలు కూడా లేవు సార్. మరి ఇంత దారుణంగా ఉన్నాను. ఏం రిపోర్టర్లు అందరు కలిసి నా మీద నిందేశారు. నేను అసలు తట్టుకోలేక జైలు నుంచి వచ్చి 100 బిల్డింగ్ ఎక్కాను సార్. జైలు నుంచి వచ్చి బిల్డింగ్ ఎక్కాను, సూసైడ్ చేసుకుంటున్నాను అని PS లో కంప్లైంట్ ఇచ్చాను సార్. 100 నెంబర్ కాల్ చేసి నేను బిల్డింగ్ దూకి మొత్తము తట్టుకోలేక మొత్తం అంతా గలీజ్గా వేస్తే తట్టుకోలేక బిల్డింగ్ ఎక్కాను సార్. బిల్డింగ్ ఎక్కితే అప్పుడు 10 మంది కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చి ఎందుకమ్మా చచ్చిపోతున్నావు అంటే, సార్ నాకు అన్యాయం చేశారు, మేము ఎందుకు చంపిస్తాం సార్, మా పేరు ఎందుకు వేశారు సార్ అని చెప్తే, లేదమ్మా నువ్వు దిగు, నువ్వు సూసైడ్ చేసుకుంటాను, జనాలందరికీ తెలియాలా నేనేంటనేది. నాకు అంత లేదు, నేను పూర్తిగా జీరో, ఏమీ చదువుకోలేదు, నాకు ఒక అన్యాయం చేశారు, ఇలా చెయ్యండి సార్ అని చెప్తే, రామ్మా నీకు సార్ దగ్గరికి తీసుకెళ్తామని తీసుకొచ్చి నాకు సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మహేశ్వర్ రెడ్డి ఇక్కడే సార్ సుచిత్రలో ఉంటాడు. ముందు రెంట్కు ఉండేటోడు, ఎక్కడ మైదీపట్నం పిల్లర్ నెంబర్ 75. వాడికి 7,000 రెంట్ సార్ నిజంగా కట్టుకొని ఉండేటాడు. వాడికి తర్వాత ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు. నాకు బ్రీజా కారు, 240 గజాలు ల్యాండ్, ఒకటి 50 తులాల బంగారం. అవి మందాలు సార్. అవి ఎలా వచ్చినాయి, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినాయో నాకు పేపర్లు ఉన్నాయి సార్. అవైతే గుర్తుపడతారు కదా మీరు. పేపర్ 17-18 సంవత్సరాల అమ్మాయి 18 వచ్చింది సార్. అంటే ఫోక్సో కేసు ఉంది సార్. పాప వీడు మహేశ్వర్ రెడ్డి అనేటోడు బలవంతం చేయకపోతే ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది, తనకు శిక్ష పడిద్దని ఇలాంటివి చేస్తున్నాడు సార్ మా మీద. అనవసరమైన ప్రయత్నించాడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇదే జరిగింది. నిజంగా ఇదే జరిగిందమ్మా నాకు.
నిజంగా మాకేమీ తెలీదు. 20 లక్షలు ఇస్తాను, మీరు ఏదన్నా కానీ ఏదో చేయాలి. ఇన్ని ఏళ్ళ నుంచి కూడా రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఉందమ్మా రిపోర్ట్. అంటే ఇది అంటే కేసు FIR ది ఉంది. ఇదిగో అమ్మా ఇలా తింటున్నాము ఇంటి ముందు, ఇలా తింటున్నాము ఇంటి ముందే 5 రోజులు కూర్చున్నాము. నిన్నే వేరే దగ్గర పోయాం. ఈ బాబుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు కదా, ఎందుకు? ఇతను బాబు ఈ ఒక అబ్బాయి దగ్గర ఉన్నారు. ఇదిగోండి నిన్నేం జరిగిందంటే మా టైం బాగాలేదమ్మా, ఇదిగో ఇది జరిగింది నిన్న. ఇదిగో ఇది బండి మాది. ఈ అబ్బాయి ఇంట్లో ఈయన ఉంటున్నాడమ్మా. టిఫిన్ కానీ బండి ఇచ్చాడంట. ఎవరిది తప్పు అనేది నాకు తెలీదు. చూడమ్మా ఒకసారి ఎవరిది తప్పు ఉందో తెలీదు. పోనీ పాప ఎవరిదైనా తప్పే, పాప పడిపోయింది తప్పే. అయితే నాకు అమౌంట్ అడిగారమ్మా రాత్రి. అడిగితే ఇస్తానండి 15,000 20,000 అడిగారు. ఇస్తానమ్మా డబ్బులు లేవు, నేను రోడ్డు మీద ఉన్నాను, డబ్బులు లేవు, ఇస్తానమ్మా అని చెప్పాను. అంటే సరే అని నైట్ అనుకున్నారు. మళ్ళా నైట్ ఫోన్ చేసి డబ్బులు అడిగారు కేసు పెట్టిన వాళ్ళు. ఇస్తాను అని లేవు, ఇప్పుడైతే 2 రోజులు ఆపండి, మీ ఫోన్ 20,000 ఫోన్ ఉంది కదా తీసుకోండి అని చెప్పాను. మళ్ళా బండి తీసుకున్నారు. ఇప్పుడు అబ్బాయిని అంటున్నారంట లోపల, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళకి, మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారా అన్నారంట. అది నేను అరుస్తుంటే నడు ఫస్ట్ నడు, నువ్వు బయటికి నడు అని చెప్తున్నారు. ఏంటి సార్ ఏంటి ఈ జూబ్లీ హిల్స్ పిఎస్ వచ్చినాక నాకు మొత్తం బాధ నరకం చూపించారు. అక్కడ పోతే బంజారా హిల్స్ లో సిఐ నరేందర్, ఆయన కూడా ఏం చేశాడు పాప కేసులో బలవంతంగా ఏదో ఆ పాయింట్లు చీటింగ్ కేసులు అది బలవంతంగా కేసు చేసి నువ్వు ఇటు వచ్చావంటే మాత్రం ఊరుకోను, ఆయన కూడా బెదిరించటం. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇల్లు బెదిరించటం. ఇంకా నా దగ్గర కోట్లు ఉన్నాయి అన్నారు కదండి. పాప వేరే వాళ్ళ ఇంట్లో బట్టలు కూడా లేవండి, నిజంగా చెప్తున్నా. ఏది సార్ మా దగ్గర లక్షలు చెప్పండి, లక్షలు మా దగ్గర. మీరు ఎందుకు ఇలా వేశారు మీడియాలో? మా దగ్గర డబ్బులు 100 రూపాయలు నా అకౌంట్ లో, ఒక అకౌంటే ఉంది, 6 తీపిచ్చిన అకౌంటే మొత్తం చెక్ చేయండి. నా అకౌంట్ లో నా ఏం డబ్బులు ఉన్నాయి ఏంటి, మేము ఎలా ఉన్నాం తినడానికి లేకుండా మొత్తం చెక్ చేయండి మీరు. మా ఊరు ఏది, నా ఊరు ఏదని వేశారు. ఒంగోలు నాది, ఒంగోలు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, 20 సంవత్సరాల నుంచి అదే గల్లీలో ఉన్నాను. ఇంట్లో ఉంటే ఎవరిదో ఇల్లు తీసుకొచ్చి నాకు వచ్చి ఇంట్లో నుంచి నీ ఇల్లు నీ ఆఫీసు అంటే, సార్ నాకు అక్కడికి పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన, ATM నుంచి డబ్బులు ఇచ్చి నన్ను పట్టించిన ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ స్లిప్లు కూడా చూపించాను. పోలీసు వాళ్ళకి చెప్పకపోయినా చూపించాను. నన్ను ఇలా ఇరికిచ్చారు సార్, కేసుల్లో ఇరికిచ్చిన, ఇదంతా నా ఆస్తి కోసం చేశారని కూడా చూపించాను. ఇంకా అంతకంటే ప్రూఫ్లు ఏం లేవమ్మా. డబ్బులు వేసినట్టు పోలీసు వాళ్ళకి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. అది ఎలా చూడాలో ATM నుంచి వేసాడు ఈయన మహేశ్వర్ రెడ్డి. అవి చూపిస్తాను మీ దగ్గర. ఎవరు లేరు, రోడ్డు మీద ఉందా, తిండి కూడా లేవు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ రూమ్ లో ఉంటే అబ్బాయికి బెదిరిస్తున్నారంట కేసు కట్టి. నువ్వు ఎందుకురా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అన్నారంట. అక్కడ గొడవ చేశాను. పోలీసు వాళ్ళు న్యాయానికి రోజులు లేవు, డబ్బుకే ఈ పిఎస్ డబ్బులు కమ్ముడు పోతుంది అని చెప్పి నేను ఏదో ఒకటి చేసుకుంటానని బయటకు వచ్చాను. ముందు ఎల్లు అని బెదిరిస్తున్నాను. ఇది జరిగింది సార్, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఏం చేస్తారు? నేను సుమన్ టీవీ దగ్గర ఆఫీస్ కి నిన్న పాప వెళ్ళింది సార్, నా బాధ చూడలేక పాప వెళ్తే అసలు మా ఇంటర్వ్యూ, నేను జైలు నుంచి వచ్చినా కూడా ఫోన్ చేస్తానే ఉన్నాను సార్, నాకు ఎవరైనా ఇంటర్వ్యూ ఇవ్వండి ఎవరన్నా అని. వాళ్ళకి వీళ్ళకి అడుక్కొని రిపోర్టర్లకి నేను కాల్ చేస్తానే ఉన్నా. నా పేరు వినగానే ఫోన్ పెట్టేస్తున్నారు. సార్ నాకు అన్యాయం జరిగింది, నేను ఎలాంటి దాన్ని కాదు సార్ అని చెప్తానే ఉన్నాను. ఎవరు న్యాయం చేయలేదమ్మా, ఏదన్నా చేస్తే నువ్వు న్యాయం చేయమ్మా.